హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కామెంట్స్కి కొన్ని కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వాలనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు గాయస్. ఇది మన కోసం క్రియేట్ చేసినటువంటి ఛానల్. దీన్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇదే కాదు, చాలా విషయాల గురించి కూడా మాట్లాడవలసిన అవసరం అయితే నా ఛానల్కి ఉందని నేను అనుకుంటున్నాను. మీరందరూ నాకు మీ సహకారాన్ని అయితే అందించండి. ఇక కామెంట్స్కి అయితే రిప్లైస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. కొన్ని కామెంట్స్ని మాత్రమే తీసుకున్నాను, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నాను. గాయస్ కోఆపరేట్ చేయండి. సిస్టర్, నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. రూల్స్ రెగ్యులేషన్స్ అంటే సిస్టర్ మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీకేమైనా కాంట్రాక్ట్లో చేసే మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటున్నామని చెప్పి తీసుకున్నారా? లేదు కదా. ఫస్ట్ జాబ్ కోసం వెళ్తారు మీరు. అది ఉంటుందా, ఊడుతుందా, సంవత్సరానికి పోతుందా, 2 సంవత్సరాలకు పోతుందా, లేదా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పీకేస్తారా అనేది కూడా తెలియని విషయం. అవన్నీ మనకు ముందే తెలిసి మనం జాయిన్ అవుతున్నాం అక్కడ. మీరే అలా అంటే సిస్టర్, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే చాలామందికి తక్కువ శాలరీకి ఎక్కువ కష్టం చేస్తున్నారు. మీకు తెలుసా ఆ విషయము? ఈఎస్ఐ పిఎఫ్ అంటే సిస్టర్, ఈ పిఎఫ్ అనేది మినిమం 21,000 ఉన్న వాళ్ళకి మాత్రమే పిఎఫ్ అలవెన్సెస్ అనేది ఉంటాయి. అది మీకు కూడా తెలుసు అనుకుంటాం. అసలు అంత శాలరీ లేదమ్మా. నువ్వు కార్పొరేట్ లెవెల్లో మాట్లాడుతున్నావు. అది ఒక్కటే కాదు కదా, కార్పొరేట్ అనేది హైదరాబాద్ లెవెల్ మాత్రమే కాదు. సిస్టర్స్ హైదరాబాద్లోనే ఉన్నారా? ఆల్ ఓవర్ ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇన్సూరెన్స్లు కాదు కదా, జ్వరం వస్తే కనీసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు సిస్టర్. నేను చూశాను కొంతమందిని కాదు, చాలామందిని చూశాను. 8,000కి 10,000కి డ్యూటీస్ చేసే వాళ్ళని నేను చూశాను. ఆ శాలరీతో ఎంతో ఇబ్బంది పడుకుంటూ బ్రతికే వాళ్ళని నేను చూశాను. మీకు ఒక జాబ్ ఉంది, మీరు అంతటితో సాటిస్ఫై అవ్వట్లేదు. మీకు ఎందుకు అది అర్థం కావట్లేదు? ఇంకొక విషయం, నా వీడియో మీకు చూస్తే నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అగైన్ ఇంకో కామెంట్ అండి. వీళ్ళు ఏమంటున్నారంటే, వెయిటేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కానీ క్యాస్ట్ని సపోర్ట్ చేయొద్దు, క్యాస్ట్ గురించి వద్దు. క్యాస్ట్తోనే చదవాలంటే చదివిన వేస్ట్, మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చోవచ్చు. క్యాస్ట్ వల్ల చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. బ్రో, మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎగ్జామ్ పెడుతున్నారు అంటే ఎగ్జామ్కి కావాల్సిన టాలెంట్ పరంగా, స్కిల్స్ పరంగా జాబ్ ఇవ్వాలి. అది బెస్ట్, అందరికీ న్యాయం జరుగుతుంది. కాంట్రాక్ట్లో వర్క్ చేశారనో, రిజర్వేషన్ ప్రకారంగానో, వెయిటేజ్ పరంగానో, వీటి పరంగా జాబ్స్ ఇవ్వాలంటే అది మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. నేను వాటన్నిటిని రివీల్ చేయాలి అని అనుకోవట్లేదు. అవసరమైతే చేస్తాను. కామెంట్స్కి ఆన్సర్ ఇచ్చింది కొన్నిటికైనా, కొన్ని లక్షల మందికి కొన్ని విషయాలను అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.